శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇట్లాంటివి కొన్ని మనసులో పెట్టుకోనో లేకపోతే ఇంకా వేరే ఏ కారణాల వల్ల అయినా తీసేయటం జరిగిందా? చాలా జరిగాయమ్మా, చాలా జరిగాయి. అంటే ఏ కారణమో మనకు తెలియదు, భగవంతుడు చెప్పాలి. ఓకే. మొన్న అంటే ఇది ఆ కారణాలతో కాదు, మొన్న ఇది ఎవరు ఏ సినిమా భీమా సినిమా భీమా ఓకే. భీమా ఎవరు హీరో మొన్న రిలీజ్ అయిందమ్మా, గోపీచంద్ కన్నడ డైరెక్టర్ గారు. అంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కో డైరెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి తెలుగు రాదు, అంటే తెలుగు వస్తుంది, కన్నడ ఎక్కువ మాట్లాడతారు. అప్పుడు డైరెక్టర్ గారు లేరు. ఈ వేషంకేమో నాకు చెప్పారు, వస్తాడు వాడు, తప్పకుండా వస్తాడు వాడి, నవ్వు అది అదేదో అలాగ వస్తుంది అనమాట డైలాగ్, ఆ గెటప్ అది వేసి. అయితే షూటింగ్కి వెళ్ళాను, ఓకే చేశారు. షూటింగ్కి వెళ్ళాను, క్యారవాన్లో కూర్చున్నాను, గెటప్ వేసుకున్నాను, వాళ్ళే మేకప్ చేశారు. అంటే అది పసుపులాగా అదేవో బొట్లు, అతను ఒక డిజైన్ చేశాడు డైరెక్టర్ గారు, కన్నడ డిజైన్. అది అలాగా చేయమన్నారు, చీర కట్టమని వెళ్ళాను, కనబడమంటే కనిపించాను. ఓకే ఓకే అన్నారు, నేను వచ్చాను. వచ్చిన తర్వాత లంచ్ బ్రేక్ ఒక అర్ధ గంటలో ఇస్తారమ్మా వెళ్ళారు. ఒక డైలాగ్ చెప్తే అది స్పష్టత ఉండాలి. అది మరి అదేంటంట, అతను చెప్పేది ఏంటంటే డైలాగు, నవ్వుతాండము ఎవరు అలాగా స్పీడ్గా రావాలి, మీరు డైలాగ్ అర్థం కాకుండా నేను చెప్పలేను సార్, అంత స్పీడ్గా నేను చెప్పలేను, అది ఇలా చెప్తానంటే డైరెక్టర్ నువ్వా నేనా అని అడిగాడు. సరే సార్ మీరు అలా చెప్పంటే అలా చెప్తాను అన్నాను. అన్న తర్వాత వైల్డ్ తీసేశారు. అతను చెప్పింది లాంగ్లో కదా, పూర్ణ, చంద్ర, చమ్మక్ చంద్ర వాళ్ళ ఆర్టిస్టులు అంతా ఉన్నారు. చెప్పేశాను, వాళ్ళు బ్రేక్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అతను కో డైరెక్టర్ అన్నాడు, అమ్మ మీరు ఎంత బాగా చెప్తున్నారు తెలుసా, మీరు చెప్పింది థియేటర్లోని ఎంత ఆ మ్యూజిక్తో ఎంత బాగా వస్తుంది అనేసి అన్నారు. సర్లేండి సార్ అంటే ఆకుల శంకరు మేనేజరు వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మీ కూర్చో భోజనం చెయ్యు అని అన్నాడు. లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళేసరికి ఓ చిన్న పాప మదరు వాళ్ళు వచ్చారు, క్యారెక్టర్ ఉందని. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇవిడు బాగా చేయలేదట, తీసేశారు డైరెక్టర్ గారని. ఆ పక్కన ఉన్నవాడు నాకు చెప్తుంది, మమ్మీ ఇలాగెలాగ నేను తీసారంట అని. అయ్యో లేదు, ఆ భోజనం తర్వాత ఉంటుంది నాకు అని చెప్పారు అనేసి అంటే, అవునా పిలిస్తే ఓకే, లేకపోతే నేను తీసినట్టే అని అందమ్మాయి. అలాగే తీసేశారమ్మా. అంటే నాకేం చెప్పారంటే శంకర్ గారు వచ్చి నా చేయి పట్టుకుని, అమ్మ ఏమనుకోకు, అప్పటికి ఏడుస్తున్నాను నేను. అంటే నన్ను రిజెక్ట్ చేశారు, నేనే అంత పనికిరాని ఆర్టిస్ట్నా, నాకు బాధ అనిపించిందమ్మా. ఇన్ని నాటకాలు వేసి ఇన్ని సినిమాలు చేసి ఇంత ఏంటి ఇలాగ చేశారని. ఆ తర్వాత ఏమో నన్ను తీసి ఇంకొక ఆవిడ షెర్లీ అని ఒక సీరియల్ ఆర్టిస్ట్ ఉంది, ఆవిడని పెట్టి చేశారని నేను ఆ సినిమా చూడలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో, కరోనా టైంలో ఏ ఆర్టిస్ట్ హెల్ప్ చేయలేదా? ఆ తర్వాత ఈ జబర్దస్త్, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ వీటికి కూడా వెళ్ళినట్టున్నారు. శ్రీదేవికి అప్పుడు వెళ్ళలేదమ్మా. తర్వాత ఆదిని పట్టుకున్నా, నాకు ఇంకెవ్వరితో అవ్వదని. ఆది నాన్న నాకు పరిస్థితి బాగాలేదు, నేను డబ్బులు అడుక్కోలేను. హైపరాది నేను డబ్బులు అడుక్కోలేను, నా క్యారెక్టర్. నిన్న కూడా నేను మెసేజ్ పెట్టాను, నాన్న నన్ను పిలవట్లేదు, 2 నెలలు అయిపోయింది, నెల 15 రోజులు అంత అయింది నేను శ్రీదేవి వచ్చేసి. రెగ్యులర్గా ప్రతి షూట్కి వెళ్ళిన ఆర్టిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఇవ్వండి, నేను ఎక్కువ అడగను. నాకు 10,000 ఇస్తారమ్మా, ఎందుకు అబద్ధం చెప్పడం. ఒకరోజు వెళ్తే 10,000 ఫస్ట్ నుండి. జబర్దస్త్ చేశాను, 13 ఎపిసోడ్లు చేశాను అందరితో, వాళ్ళు కూడాను. అప్పుడు వాళ్ళు ఆర్టిస్టులకు వాళ్ళు ఇచ్చుకుండేవారు, మల్లెమాల సంస్థ ఇచ్చేది కాదు. ఇప్పుడు అంతా మల్లెమాల వాళ్ళ ఇష్టమే ఆర్టిస్టులకు కూడా. అంటే ఫస్ట్ ఏది ఫిక్స్ చేశారో ఇప్పుడే కాదు, వాళ్ళు 10,000, శ్రీదేవి కూడా 10,000 నడుస్తుంది. ఒక్క ఎపిసోడ్కి 15,000 పడ్డాయి ఆ మేనేజర్ ఉంటప్పుడు. అమ్మ 15,000 రాస్తాను, మీరు ఆ 15,000కి అర్హురాలు మీరు అనేసి అన్నాడు. పాపం తప్పమాట, అంతే తిన్నది లేదనకూడదు. అతను తీసేశారు. తీసిన తర్వాత కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎంతమ్మా తీసుకుంటున్నారంటే 15,000 ఇచ్చారు నాన్న అంటే, ఇప్పుడు అంత లేదమ్మా, ఇప్పుడు అంత లేదు, 10
అంటే అలాగే 10 ఇవ్వండి నాన్న, మనం చేయడం కావాలి కదా. అది కొంచెం అది శ్రీదేవి జబర్దస్త్ ఇప్పుడు ఎవరు పిలవట్లేదులే. శ్రీదేవి అయితే చేశాను, ఆ మధ్యన ఒక 5-6 ఎపిసోడ్లు చేశాను. అయితే మన ఆది మన సినిమాలో కూడా ఉన్నాడు కదా. అయితే మొన్న నేను అడిగే, అంటే ఆయన ఫోన్లో మాట్లాడు, మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇస్తాడు. అయితే నాన్న చాలా రోజులు అయిపోయింది, నా 1.5 month అయిపోయింది, నన్ను మర్చిపోయారు. ఇప్పుడైతే లేదమ్మా 19 ఉంది షూటింగు, నేను డైరెక్టర్ గారితో మాట్లాడతానంటే తప్పకుండా చెప్తాడు అతను. నేను ఎవ్వరికైనా చమ్మక చంద్ర ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలమ్మా. అతనితో నేను 2 ఎపిసోడ్లు చేశాను జబర్దస్త్. ఓకే. ఫస్ట్ పిలిచింది చంద్రయ్యే. చంద్రయ్య పిలిచాడు. అప్పుడేమో నాకు 15,000 ఇచ్చాడు. ఫస్ట్ 10,000 నాకు ఫోన్పే చేశాడు. తర్వాత ఏమో 5,000 పంపించాడు. ఏందని 5,000 పంపించావు అంటే, ఇద్దాం అనిపించిందమ్మా పాపం మీకు, అందుకే అని. తర్వాత నాకు ఒకసారి ఏదో ఇంటర్వ్యూ చూశాడంట, చూసి ఇబ్బందులు ఉన్నానంటే ఫోన్ చేశాడు నాకు ఒకసారి. అతనే చేశాడు. మమ్మీ ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు నాన్న షూటింగ్ ఇంట్లో ఉన్నాను. ఒక్కసారి క్యాబ్ బుక్ చేసుకొని మన ఇంటి లొకేషన్ పెడతాను, ఇంటికి రా, భోంచేసి వెళ్ళిపోదు అని అన్నాడు. మీ కోడలు రమ్మందిరా అంటే, ఎందుకులే నాన్న, ఇంకొకసారి ఏదైనా అకేషన్ ఉంటే చెప్పు వస్తానన్నా. రండి అని వెళ్తే భోంచిన తర్వాత అలా మిస్సెస్ అన్నం పెట్టింది. అలా అత్తగారు ఉన్నారు. అలా అత్తగారు అన్ని చక్కగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నాకు చెప్పాడనమాట. భోంచాక అసిస్టెంట్కి చెప్పి డ్రా చేయించుకొచ్చి 25,000 చేతిలో పెట్టాడమ్మా. ఇంటర్వ్యూ చూసి అంటే నేను అతను చూశారు ఇచ్చారని కాదు, అదే ఇబ్బంది. తర్వాత నాకు 25,000 అయితే ఇచ్చాడు. అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అతని కోసం నేను ఏం చేయలేదు. కొంతమంది కొన్ని చేశారేమో నాకు తెలియదు, కానీ అతని కోసం ఒక కొడుకు అన్న పిలుపు తప్ప నేను ఆయనకి ఏమీ చేయలేదు. ఆ భగవంతుడే అతనికి మనసులో దూరి, అంటే చేసిన సహాయం చిన్నదో పెద్దదో, కానీ ఆ టైంకి నాకు ఎంత ఉపయోగపడిందమ్మా. 2 నెలలు రెంట కట్టుకున్నాను నేను కదా, చెప్తున్నాను నేను మాట వరుసకి. అతను హెల్ప్ చేశాడు. ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను ఈ విషయం. తను నాకు అంటే అతను కొడుకులాగా నాకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు ఆదికి అదే చెప్పాను, నాన్న నాకు నువ్వు డబ్బులు ఇస్తావని కాదు, నాకు ఆర్టిస్ట్ నేను, నాకు శ్రీదేవిలోని 4 అవకాశాలు ఇప్పించు నాకు చాలంటే. అయ్యో చెప్తానమ్మా, నువ్వు మంచి 4 ఎపిసోడ్లు చేసినా ఒక 40,000 వస్తాయి కదా. ఇప్పుడు అలాగా అమ్మా 5,000 ఇస్తారు కొంతమందికి, నాకు తెలుసు. కొంతమంది ఆర్టిస్టులు రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళు.